Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 855 points gain అయి 79,408 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 274 పాయింట్స్ గెయిన్ అయి 24,126 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 1014 పాయింట్స్ గెయిన్ అయి 55,304 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్స్ ఖచ్చితంగా ఇన్వెస్టర్స్ ని బాగా ఆనంద పెట్టుండాలి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో నిఫ్టీ వన్ సైడెడ్ గా పెరుగుతూ వచ్చింది, కానీ స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ భారీగా పెరగలేదు. కానీ ఇవాళ స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ మోర్ దాన్ డబుల్ నిఫ్టీ కంటే సెన్సెక్స్ కంటే కూడా ఇవాళ రిటర్న్స్ అయితే డెలివర్ చేశాయి. మీరంతా గొప్పగా చెప్పడానికి ఏముంది, ఈ మధ్య కాలంలో పడిందే కదా ఇప్పుడు మార్కెట్ పెరుగుతుంది. మార్కెట్ ఏం ఆల్ టైమ్ హైస్ కి వెళ్ళిపోలేదు కదా, ఎందుకంత సంబరం అని ఎవరైనా ఒకవేళ మన మార్కెట్స్ ని చిన్న చూపు చూడాలనుకుంటుంటే ఇక్కడ ఒకటి గుర్తు చేయాలనుకుంటున్నాను. గ్లోబల్ గా కొన్ని మార్కెట్స్ ఈస్టర్ వీకెండ్ లో కారణంగా క్లోజ్ లో ఉన్నాయి. బట్ ఏవైతే డౌ ఫ్యూచర్స్ ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్నాయో అది రెడ్ లో ఉంది. అండ్ ఏషియన్ మార్కెట్స్ కి సంబంధించి కూడా చాలా వరకు మార్కెట్స్ రెడ్ లోనే ఉన్నాయి. అండ్ అవన్నిటిని పక్కన ఉంచిన లాస్ట్ 1 మంత్ లో పాజిటివ్ గా ఉన్న ఒకే ఒక్క ఇండెక్స్ ఎంటైర్ గ్లోబల్ గా చూసినప్పుడు ఒకే ఒక్క ఇండెక్స్ ఏదైనా ఉందంటే అది నిఫ్టీ మాత్రమే. ఫ్రమ్ ద టారిఫ్ లోస్ నుంచి మోర్ దాన్ 2,400 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీ అయితే పెరిగింది. ఇలా మిగతా ఏ ఇండెక్స్ లో కూడా గ్లోబల్ గా ఉన్న ఏ కంట్రీస్ కి సంబంధించిన ఇండెక్స్ లో కూడా ఫాల్ అయిన తర్వాత ఇంతలా రికవరీ కనిపించలేదు. అండ్ టు మై సర్ప్రైజ్ నేను అంత ఈజీగా 200 డే మూవింగ్ యావరేజ్ ని కూడా క్రాస్ చేసేస్తుంది నిఫ్టీ. దట్టు ఇంత షార్ప్ గా అయితే అనుకోలేదు. 24,050 అబౌవ్ ఇవాళ నిఫ్టీ వెళ్ళి క్లోజ్ అవుతూ ఉండడం, ఇఫ్ ఇన్ కేస్ ఆ లెవెల్ కానీ సస్టైన్ అవుతుంటే నెక్స్ట్ కనిపించే మేజర్ రెసిస్టెన్స్ అంతా నిఫ్టీది 25,500 దగ్గర వస్తుంది. బికాస్ ఎక్కడి నుంచి అయితే నిఫ్టీ పడ్డం స్టార్ట్ అయిందో ఆ 26,000 నుంచి ఈ రీసెంట్ లోస్ కి కానీ మీరు ఫిబొనాచి రిట్రేస్మెంట్ ని డ్రా చేస్తే ఈ 24,050 దగ్గర 200 డే మూవింగ్ యావరేజ్ కానీ 50% రిట్రేస్మెంట్ కానీ రెండు ఉంటాయి. అది బ్రేక్ అయి క్లోజ్ అవుతుండడం ఇట్స్ గుడ్ సిగ్నల్. బట్ చూడాలి రేపు కూడా మార్కెట్ ఈ లెవెల్స్ అబౌవ్ సస్టైన్ అవుతుందా లేదా అని. ఆ లెవెల్ కూడా క్రాస్ అయిందంటే 24,570 ఈ ఎంటైర్ ఫాల్ కి 61.8% రిట్రేస్మెంట్ అనేది మేజర్ రెసిస్టెన్స్ గా ఉంటుంది. అండ్ లెట్స్ హోప్ ఆ రెసిస్టెన్స్ లు కూడా బ్రేక్ అవ్వాలని. బట్ టు బి ఫ్రాంక్, ఈ లో లెవెల్స్ నుంచి టారిఫ్ రిలేటెడ్ గా ఉంటున్న లో లెవెల్స్ నుంచి ఇంత స్ట్రాంగ్ గా రికవర్ అయిన వన్ అండ్ ఓన్లీ ఇండెక్స్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ ఇండియన్ మార్కెటే. నాట్ జస్ట్ లార్జ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ రిలేటెడ్ గా కూడా స్ట్రాంగ్ రికవరీ మనం చూస్తూ ఉన్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇంపార్టెంట్ థింగ్ గురించి మెన్షన్ చేయాలి. చాలా డేస్ బ్యాక్ నుంచి మార్కెట్ పడుతున్నప్పటి నుంచి కూడా మన ఇండియా రిలేటెడ్ గా ఉంటున్న పాజిటివ్ థింగ్స్ ఏంటనేది మనం మాట్లాడుకుంటూనే వస్తున్నాం. కానీ ఇప్పుడు రీసెంట్ డేస్ లో జరుగుతున్న ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే డాలర్ ఇండెక్స్ 100 బిలోకి ఫాల్ అయింది. 100 బిలోకి ఫాల్ అవడం ఏమైనా పెద్ద విషయమా అంటే ఖచ్చితంగా పెద్ద విషయమే. 100 బిలో గతంలో ఎన్ని సార్లు ఏ టైమ్స్ లో ఫాల్ అయింది అనేది మీరు గమనించవచ్చు. ఇన్ మెజారిటీ ఆఫ్ టైమ్స్ ఏదో ఒక క్రైసిస్ లోనే ఫాల్ అయింది. అది ఏదో ఒక క్రైసిస్ ఉంటే కానీ 100 బిలో వెళ్ళదు. ఫస్ట్ టైం ఇప్పుడు ఫాల్ అయింది కదా, 98.6 కి వచ్చింది కదా. గతంలో 2018లో ఫస్ట్ టైం ట్రంప్ టారిఫ్ ని విధించినప్పుడు 96 కి వెళ్ళింది. అంతకుముందు యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అయినప్పుడు 80 కి వెళ్ళింది. 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ ఉందా అప్పుడు. అలా గతంలో కూడా బ్లాక్ మండే అని, ఆయిల్ క్రైసిస్ అని, ఫెడ్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ ఇవన్నీ ఉంటున్నప్పుడే డాలర్ ఇండెక్స్ బిలో 100 కి అయితే వెళ్ళి ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ 2025 అండ్ రీసెంట్ ఇయర్స్ 2018 తర్వాత నుంచి 2025 వరకు మళ్ళీ ఎప్పుడు ఈ లెవెల్స్ కి వెళ్ళని డాలర్ ఇండెక్స్ అయితే ప్రెసెంట్ 100 లెవెల్స్ కి బిలో అయితే వస్తుంది. యూజువల్ గా డాలర్ ఇండెక్స్ పడుతున్న ప్రతిసారి యుఎస్ మార్కెట్స్ కి కొంత అన్సర్టనిటీ ఉంటది. బట్ ఇన్ మై ఒపీనియన్ మెజారిటీ ఆఫ్ టైమ్స్ ఎప్పుడెప్పుడైతే ఇది ఇలా క్రాష్ అయిందో ఆ పాయింట్స్ లో మన మార్కెట్స్ బెటర్ గా పర్ఫార్మ్ చేశాయి. స్ట్రాంగ్ మార్కెట్ లో రన్నింగ్ మనకు అక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే డాలర్ ఇండెక్స్ వీక్ అవుతూ ఉంటే రూపీ డాలర్ లోకి వెళ్ళిపోవాలనే ఒక ఫ్లో, ఆ ఫోర్స్ అనేది కొంత తగ్గుతుంది కదా. సో ఇన్వెస్టర్స్ కి సంబంధించి, ఎఫ్ఐఎస్ కి సంబంధించి అవుట్ ఫ్లోస్ తగ్గే అవకాశం ఉంది. ఏదైనా మన మార్కెట్స్ బాగా పర్ఫార్మ్ చేస్తాయంటే ఇన్ఫ్లోస్ కూడా వచ్చే స్కోప్ ఉంది. బట్ ఇది ఐటీ స్టాక్స్ కి, ఫార్మా స్టాక్స్ కి అంత మంచిదైతే కాదు. బట్ ఓవరాల్ మన ఇండియన్ మార్కెట్ కి మంచిది. అండ్ కమింగ్ టు ట్రంప్, రీసెంట్ టైమ్స్ లో చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ ఏం చేయట్లేదు, కానీ గ్లోబల్ కంట్రీస్ ని ఇండైరెక్ట్ గా మీరు ఏం చేస్తున్నారో నేను చూస్తూనే ఉన్నాను, మీరు చేస్తున్న చీటింగ్ అని ఒక 8 పాయింట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేశారు. కరెన్సీని మ్యానిపులేట్ చేయడం, వ్యాట్ ని వేసి గెయిన్ అవ్వాలని ప్రయత్నం చేయడం, డంపింగ్ చేయడం, ఇలా కొన్నిటిని కంట్రీస్ యూజ్ చేసి చీట్ చేస్తున్నాయని స్టేట్మెంట్స్ అయితే చేశారు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ లాస్ట్ 12 ఇయర్స్ యుఎస్ కి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ అయిన జేడి వ్యాన్స్ గారు అండ్ తన ఫ్యామిలీ ఇండియాకు రాబోతున్నారు. ప్రైమ్ మినిస్టర్ గారితో మీటింగ్ ఉంటుంది, డిన్నర్ ఉంటుంది. బట్ వీళ్ళు టారిఫ్ రిలేటెడ్ గా డిస్కషన్స్ కి వస్తున్నారనేలా వేరియస్ వార్తా పత్రికల్లో కనిపిస్తున్నాయి, కానీ అది నిజం కాదు. దానికి టారిఫ్ రిలేటెడ్ గా ఏ సంబంధం కూడా లేదు. టారిఫ్ రిలేటెడ్ గా మొత్తం కథని నడుపుతున్నది ఇండియా తరపు నుంచి రాజేష్ అగర్వాల్ గారు. అండ్ కొన్ని డేస్ బ్యాక్ తనని నెక్స్ట్ కామర్స్ సెక్రటరీగా కూడా గవర్నమెంట్ అపాయింట్ చేయడం జరిగింది. తన నేతృత్వంలోనే ఇప్పుడు నెక్స్ట్ 3 డేస్ యుఎస్ కి పర్యటన అయితే ఉండబోతుంది. టారిఫ్ రిలేటెడ్ గా ఇంకొక స్టెప్ ముందుకు తీసుకువెళ్ళడానికి ఏప్రిల్ 23rd న. అండ్ అనదర్ గుడ్ న్యూస్ ఏంటంటే ఇండియా యూకే రిలేటెడ్ గా కూడా ఫెయిర్ ట్రేడ్ అగ్రిమెంట్ ఆల్మోస్ట్ ఎండింగ్ లో ఉందనేలా. ఇక కొత్త రౌండ్స్ ఏం లేవు.
ఫైనల్ రౌండ్ లో ఉన్నారనేలా వేరియస్ ప్లాట్ఫామ్స్ లో మనకి డేటా పబ్లిష్ అవుతుంది. ఇదైతే జేడి వ్యాన్స్ గారి పర్యటన ఉందో ఇండియా, అది కేవలం కల్చరల్ గా ఇరు దేశాల మధ్యలో చూడాల్సిన మీటింగ్ మాత్రమే. దీనికి టారిఫ్ కి ఏం రిలేషన్ లేదు. 23rd ఇక్కడి నుంచి వెళ్లబోతున్న బృందం, రాజేష్ అగర్వాల్ గారి నేతృత్వంలో వెళ్లబోతున్న బృందం మాత్రమే టారిఫ్ రిలేటెడ్ గా డిస్కషన్స్ చేస్తుంది. అప్పుడు మాత్రమే మనకి అప్డేట్స్ వస్తాయి. ఇవి కాక మనం గమనించాల్సిన ఇంకొన్ని థింగ్స్ ఏంటంటే ఈ వీక్ లో పర్టికులర్ గా, అంటే చెప్తున్నాను కదా ఇవి బిగ్ ఈవెంట్స్ అయితే కాదు, బట్ ప్రాబబుల్లీ మీరు ఏదో ఒక హెడ్ లైన్ వినే అవకాశం ఉంది. 21st నుంచి 26 లోపు ఏంటంటే మేజర్ గా గ్లోబల్ గా ఉంటున్న వరల్డ్ బ్యాంక్ కానీ IMF రిలేటెడ్ గా ఉన్న హెడ్స్ ఒక మీటింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ 23 and 24 ఈ వెనస్డే అండ్ థర్స్డే ఏంటంటే G20 కంట్రీస్ ఉన్నాయి కదా, G20 వాటికి సంబంధించిన ఫైనాన్షియల్ మినిస్టర్స్ ఒక మీటింగ్స్ ఉన్నాయి. అండ్ సెంట్రల్ బ్యాంక్ కి సంబంధించిన గవర్నర్స్ మీటింగ్స్ ఉన్నాయి. ఇవి రెండు కూడా 23-24 జరగబోతున్నాయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్ టైమ్స్ లో ట్రంప్ వేస్తున్న టారిఫ్లకి ఏమైనా నిరసన అంటే ఇండైరెక్ట్ గా అయిన స్టేట్మెంట్స్ ఈ వీక్ లో వచ్చే అవకాశం ఉందా గ్లోబల్ లీడర్స్ దగ్గర నుంచి అనేది చూడాలి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ డేటా, వీక్ ఓవర్ వీక్ డ్రాప్ ఇన్ ద ఓషన్ బుకింగ్స్ అని, అంటే గ్లోబల్ గా కంటైనర్స్ ని మూవ్ చేస్తుంటారు కదా, అందులో 60% దగ్గరగా ఈ కంటైనర్స్ రిలేటెడ్ గా డేటాను ట్రాక్ చేస్తూ బిజినెస్ చేస్తుండే కంపెనీ రిలేటెడ్ గా వస్తున్న డేటా ప్రకారం యుఎస్ కి సంబంధించి వీక్ ఆన్ వీక్ డేటా March 24 to 31 అప్పుడు ఉంటున్న కంటైనర్ బుకింగ్ కి April 1st వీక్ ఉంటున్న కంటైనర్ బుకింగ్ డేటాను కంపేర్ చేస్తే యుఎస్ కి సంబంధించిన ఓవరాల్ ఇంపోర్ట్స్ 64% డ్రాప్ అయ్యాయని, ఎక్స్పోర్ట్స్ 30% డ్రాప్ అయ్యాయని, చైనాకి సంబంధించిన ఇంపోర్ట్స్ 64% డ్రాప్ అయ్యాయని, చైనాకి సంబంధించిన అంటే యుఎస్ నుంచి చైనాకి వెళ్తున్న ఎక్స్పోర్ట్స్ 36% డ్రాప్ అయ్యాయని, ఓవరాల్ గా ఒక మేజర్ సినారియో డెవలప్ అవుతుందనేలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో నేను గమనిస్తున్నది ఏంటో తెలుసా, పాజిటివ్స్ ఏమైనా ఉంటే పక్కన పెట్టేస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ పట్టడం చాలా మందిని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినట్లుంది. ఇంకేదో మేజర్ ఫాల్ అని చెప్పి దాన్ని ఎగ్జాజరేట్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. బట్ టు బి ఫ్రాంక్, ఇక్కడ కొంత లాజికల్ గా మనం కానీ ఆలోచించగలిగితే April 1st April 2nd ట్రంప్ సైడ్ నుంచి ఏదైతే టారిఫ్ రిలేటెడ్ గా డెడ్ లైన్ అని ఉందో, మీరే ఒక ఎక్స్పోర్టర్ ఆర్ ఇంపోర్టర్ అనుకుందాం, మీకు ఒక డెడ్ లైన్ కనిపిస్తుంది ఒక కంట్రీ నుంచి, ఆ రోజు తర్వాత ఏదో టారిఫ్లు వేసేస్తారు మరి ఇంకేదో వర్స్ థింగ్ చేస్తారని మీకు అనిపిస్తే దానికి ముందే మీరు సేల్స్ చేసేసుకుంటారు కదా, కావాల్సినవన్నీ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు కదా, ముందుగానే దాని రిలేటెడ్ గా ఎక్కువ ఆర్డర్స్ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు కదా. సో యూజువల్ గా ఏమవుతుందంటే ఎప్పుడైతే ఆ ఈవెంట్ ఉందో దానికి ముందుంటున్న వీక్ సేల్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఆబ్వియస్లీ సేల్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఈ వీక్ తో కంపేర్ చేయడం వల్ల యూజ్ లేదు. అండ్ ఇదొక రీజన్. రెండవది, వర్స్ట్ ఉంటున్నప్పుడు ఏంటంటే వర్స్ట్ ఎన్విరాన్మెంట్ ఉండేసరికి చాలా మంది వాళ్ళకి సంబంధించిన బుకింగ్స్ ని హోల్డ్ లో పెట్టుండొచ్చు. ఈవెన్ టాటా మోటార్స్ వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన సేల్స్ ని JLR సేల్స్ ని పాస్ చేస్తున్నా ఉన్నారు కదా. దాని తర్వాత ట్రంప్ ఎన్ని డెసిషన్స్ తీసుకున్నారు, ఎన్నిటి వాటి రిలేటెడ్ గా రిలాక్సేషన్ ఇచ్చారు, 90 days పాస్ చేశారు, దాంతో మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. సో ఇప్పుడు ఈ డేటాను చూసి మనం కంగారు పడిపోయి మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోతే ఒక 2-3 వారాల తర్వాత వచ్చే ఇదే డేటా మళ్ళీ నార్మల్ అవుతుంది, ఆల్మోస్ట్ నార్మల్ అవుతుందని వచ్చిన డేటాకి మనం రియాక్ట్ అవ్వాలా? ఎప్పుడు మనం ఫార్వర్డ్ లుకింగ్ గానే మార్కెట్ ని చూడాలి. కరెక్ట్ గా వర్స్ట్ ఎన్విరాన్మెంట్ ఎప్పుడు ఉందో దాన్ని కంపేర్ చేసేసుకొని భయపడిపోయి మార్కెట్ లోంచి నెగిటివ్ గా చూడడం వల్ల స్ట్రెస్ తప్పితే మనకి ఇంకొకటి ఉండదు. కాబట్టి ఈ డేటా ఒకవేళ మీకు సోషల్ మీడియాలో పానిక్ ని క్రియేట్ చేస్తుంటే మాత్రం స్ట్రాంగ్లీ సజెస్ట్ కంప్లీట్లీ అవాయిడ్ చేయండి. ఫ్రెండ్స్, ఐటీ రిలేటెడ్ గా ఇంట్రెస్టింగ్ గా ఒక డేటా ఉంది. మీరు ఈ TCS రిలేటెడ్ గా నెంబర్స్ ని తీసుకోండి, అది కొంత వీక్ గా వచ్చింది. విప్రో టూ మచ్ వీక్ గా వచ్చింది. ఇన్ఫాక్ట్ ఇన్ఫోసిస్ కూడా వీక్ గానే వచ్చింది. ఇదంతా ఒక ఆర్డర్ లో చూస్తే అన్ని నెంబర్స్ లోనూ TCS బెటర్ ఉంది. అంటే రిలేటివిటీ మూడిట్లో కంపేర్ చేస్తే ఫస్ట్ ప్లేస్ లో TCS పెట్టచ్చు, సెకండ్ ప్లేస్ లో ఇన్ఫోసిస్ పెట్టచ్చు, థర్డ్ ప్లేస్ లో విప్రో పెట్టచ్చు. బట్ మూడు కూడా ఎక్స్పెక్టేషన్స్ కి బిలో వచ్చాయి. కానీ వాళ్ళ మీరు చూస్తే చాలా స్టాక్స్ పెరిగాయి. ఇన్ఫాక్ట్ టాటా ఎలక్సీ కూడా 5% టాప్ లైన్ లో డీ గ్రోత్ ని పోస్ట్ చేసి వాళ్ళ భారీగా పెరిగింది. అది నెంబర్స్ ని డిస్కస్ చేద్దాం. బట్ ఇక్కడ నాకు అర్థమవుతున్నది ఏంటంటే రాంగ్ న్యూస్ వచ్చినప్పుడు, నెగిటివ్ న్యూస్ వచ్చినప్పుడు, అంటే అంతా నెగిటివ్ గా ఉంటది కదా అని మార్కెట్ లో జనరల్ ప్రాస్పెక్ట్ ఉంటున్నప్పుడు పెరిగాయి అనుకోండి స్టాక్స్, కొన్ని డేస్ పాటు అది స్టెబిలైజ్ అయ్యి ఇంకా అక్కడి నుంచి కూడా పెరుగుతున్నాయి అనుకోండి, ఏదైతే వర్స్ట్ ఉందో ఇంతకు మించి ఉండదు వర్స్ట్, ఇక్కడ నుంచి రికవర్ అవ్వచ్చు అని ఒక ఎక్స్పెక్టేషన్ మార్కెట్ లో ఉంటున్నట్టని నేను జనరల్ గా అనుకుంటూ ఉంటాను. మీన్స్ గుడ్ న్యూస్ వచ్చినప్పుడు పాజిటివ్ కాకుండా నెగిటివ్ గా రియాక్ట్ అయినా, బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు నెగిటివ్ గా కాకుండా పాజిటివ్ గా రియాక్ట్ అయినా స్ట్రాంగ్ గా అది కూడా, దెన్ వాట్ ఎవర్ ద వర్స్ట్ ఆల్రెడీ స్టాక్ ప్రైస్ లో రిఫ్లెక్ట్ అయ్యి ఇంకింతకు మించి వర్స్ట్ ఉండదనే ఒపీనియన్ మార్కెట్ లోకి వెళ్ళిందనేది నా అనాలిసిస్. అలా ఏమైనా ఐటీలో జరుగుతుందా అనేది మెయిన్ క్వశ్చన్. ఆర్ ఈ వర్స్ట్ ని ముందుగానే మార్కెట్ అంతా ప్రెడిక్ట్ చేసి ఇక రికవరీని తీసుకువెళ్తున్నాయనేది చూడాలి. ఓవరాల్ ఐటీలో రీసెంట్ టైమ్స్ లో మీరు లాస్ట్ 6 months డేటాని గమనించారంటే ఆల్మోస్ట్ 30% దగ్గరగా ఇండెక్స్ పడింది. యాజ్ అన్ ఇండెక్స్ 30%, దట్ టు ఐటీ కొంచెం ఓవర్ డ్రాప్ కదా. ప్రాబబ్లీ వీక్నెస్ అంతా ముందుగానే రిఫ్లెక్ట్ అయిందా. ఈవెన్ టాటా ఎలక్సీ ఫ్రమ్ ద టాప్ 47% దగ్గరగా పడింది. సో ఇవన్నీ ఆల్రెడీ ఫ్యాక్టర్ అయి ప్రెసెంట్ ఇంకింతకు మించి వర్స్ట్ ఉండదు, కొంత రికవరీ ఉంటదని ఎక్స్పెక్టేషన్స్ ఐటీలో బిల్డ్ అవుతున్నాయనేది మనం అర్థం చేసుకోవాలి, అండర్లైన్ చేసుకోవాలి. మీన్స్ బాటమ్ అవుట్ అయిందా ఐటీ, వర్స్ట్ ఇక ఉండదనేలా. ఇక మనకి ఐటీ రిలేటెడ్ గా ఎలా తెలుస్తుందంటే కాన్ఫరెన్స్ కాల్స్ లో టాటా ఎలక్సీ వాళ్ళ కాన్ఫరెన్స్ కాల్ లో కొంత స్టెబిలిటీ మెయింటైన్ చేయడానికి అయితే ప్రయత్నించారు.
Q1 లో బెటర్ గానే ఉంటామనేలా, స్టెబిలిటీ వస్తుందనేలా, డీల్ విన్స్ స్ట్రాంగ్ గానే ఉన్నాయి. బట్ అంతకు మించి గ్రేట్నెస్ ఏం లేదు. టాటా ఎల్ఎక్సీ రిలేటెడ్ గా, ఇన్ఫోసిస్ రిలేటెడ్ గా 0 to 3% గైడెన్స్ ఇచ్చారు. యాక్చువల్లీ 1 to 4% దగ్గరగా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది గైడెన్స్. బట్ వీళ్ళు లోయర్ సైడ్ ఇచ్చారు. బట్ స్టిల్ ఈ రీసెంట్ టైమ్స్ లో ట్రంప్ చేసిన అన్సర్టనిటీకి ఇంకా వీక్ అవ్వాలని, దాంతో పోలిస్తే వీళ్ళు ఇచ్చిందే బెటర్ గైడెన్స్ అనేలా, మోర్గన్ స్టాన్లీ, సిటీ, మిగిలిన వాళ్ళందరూ కూడా ఇన్ఫోసిస్ ని బెటర్ గా ఉంటుందనేలా రిఫ్లెక్ట్ చేస్తూ ఉండడం కూడా ఇవాళ మోస్ట్లీ ఐటీ ప్యాక్ రికవర్ అవడానికి ప్రధానమైన కారణం అనుకోవచ్చు. సో ఇది రీజన్. రిజల్ట్స్ వీక్ గా ఉంటున్న ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, టాటా ఎల్ఎక్సీ ఇవన్నీ కూడా వీక్ గా ఉంటున్న ఐటీ ప్యాక్ ఇవాళ స్ట్రాంగ్ గా రికవర్ అవడానికి మేజర్ రీజన్. అండ్ జస్ట్ 2 గంటల క్రితం వస్తున్న ఇంపార్టెంట్ అప్డేట్, చైనా రిలేటెడ్ గా ఈ టారిఫ్ రెస్ట్రిక్షన్స్ తో ఎక్కడ యుఎస్ కి పంపించాల్సిన గూడ్స్ ని వేరే కంట్రీస్ లో డంప్ చేస్తదేమో చైనా, ఎక్కడ ఇండియాలో డంప్ చేస్తే మన దగ్గర ఉంటున్న ఇండస్ట్రీస్ ఇబ్బంది పడతాయని, పర్టికులర్ గా మెటల్స్ ని కదా వాళ్ళు డంప్ చేసేది. దాంతో స్టీల్ రిలేటెడ్ గా ఉంటున్న మన దగ్గర వచ్చే డంపింగ్ ని ఆపడానికి 12% టెంపరరీ టారిఫ్స్ ని చైనాకు సంబంధించిన ఇంపోర్ట్స్ పై విధించేందుకు, చీప్ స్టీల్ ఒక ఎక్స్పోర్ట్స్ కంటే కూడా డంపింగ్ ఇండియాలో చేయడాన్ని ఆపేందుకు గవర్నమెంట్ 12% దగ్గరగా టెంపరరీ టారిఫ్ ని వేయబోతుంది చైనా స్టీల్ ప్రొడక్ట్స్ పైన. ఇలా డేటా కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. ఇలా కానీ చేస్తున్నట్లయితే, అఫీషియల్ డేటా వస్తున్నట్లయితే దాని అది స్టీల్ కంపెనీస్ కి మంచి విషయం. ఇదనే కాదు, మన ఇండియన్ గవర్నమెంట్ చాలా యాక్టివ్ గా ఈ స్పేస్ లో ఉండాలి. ప్రెసెంట్ ఈ టారిఫ్ సిచ్యువేషన్ లో గతంలో ఉన్నట్టు కాకుండా ఇంకొంచెం యాక్టివ్ గా ఉంటూ, ఏదైనా మన కంపెనీలు ఇబ్బంది పడతాయంటే వెంటనే యాంటీ డంపింగ్ డ్యూటీతో రెడీగా ఉంటే కానీ మన ఇండియన్ సెక్టార్స్ ని ఫారెన్ ట్రేడ్స్ నుంచి, డంపింగ్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం వీలు అవ్వదు. సో ఇది కరెక్ట్ టైం. గ్లోబల్ గాను మనం ట్రేడ్ డీల్స్ ని సెటిల్ చేసుకోవడంలోను, మన ఇండియన్ కంపెనీస్ ని కూడా ఫారెన్ నుంచి వస్తున్న డంపింగ్ ని కాపాడుకోవడంలో, యాంటీ డంపింగ్ డ్యూటీతో రెడీగా ఉండడంలోను. నెక్స్ట్ కమింగ్ టు ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, లాస్ట్ 3 డేస్ నుంచి సిగ్నిఫికెంట్ గా మార్కెట్ లో బయింగ్ అయితే చేస్తున్నారు. ఇదే కంటిన్యూ అవుతూ ఉంటే డెఫినెట్లీ మన మార్కెట్స్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ సపోర్ట్ దొరుకుతుంది. అండ్ ఇవాల్టి డేటా రాగానే కూడా నేను మీకు కామెంట్ సెక్షన్ లో దాన్ని అప్డేట్ చేస్తాను. అండ్ ఫైనలీ మార్కెట్స్ రిలేటెడ్ గా ఒపీనియన్ చాలా షార్ప్ గా పెరిగిపోయాయి. కొంత కూల్ ఆఫ్ అయి కొన్ని రోజులు మార్కెట్ సైడ్ వేస్ లో ఉంటే మంచిదనేది నా ఒపీనియన్. మార్కెట్ నేను మంచిగా అనుకుంటున్నానా లేదా అనే దాన్ని బట్టి మూవ్ అవ్వదు. బట్ స్ట్రాంగ్ అలా పెరిగిపోతున్న చాలా మంది ఇన్వెస్టర్స్ కి మంచి లాభాలే వస్తుంది కాబట్టి, ఒకవేళ అలా పెరిగిపోతూ ఉంటే 24,500 నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా అయితే కనిపిస్తుంది. బట్ టు బి ఫ్రాంక్, ఇంకా స్మాల్ క్యాప్స్ మంచి వేలు రికవర్ అవ్వాలి. చాలా మంది మన వాళ్ళ పోర్ట్ఫోలియోస్ లో ఇంకా స్ట్రాంగ్ అండ్ సిగ్నిఫికెంట్ లాసెస్ ఉంటాయి కాబట్టి, ఇఫ్ ఇన్ కేస్ స్మాల్ క్యాప్స్ బాగా రికవర్ అయ్యి మీరు లాసెస్ అంతా కూడా రికవర్ అయింది అనుకోండి, నెక్స్ట్ పెట్టే డబ్బుల్ని దయచేసి కొత్తగా స్టాక్ మార్కెట్ లోకి వచ్చిన వాళ్ళు డైరెక్ట్ గా స్మాల్ క్యాప్ స్టాక్స్ లోకి పెట్టడం, ఇలాంటివి దానికంటే కూడా లార్జ్ క్యాప్ స్టాక్స్ లో పెట్టుకోండి ఒకవేళ డైరెక్ట్ స్టాక్స్ అనుకుంటే. లేదంటే కంప్లీట్లీ గో విత్ ద మ్యూచువల్ ఫండ్స్. రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ ఫాల్ అయినప్పుడు మీరు ఏదైతే పానిక్ కి గురయ్యారో, చాలా మంది కామెంట్స్ సెక్షన్ లో లాంగ్ టర్మ్ ఇంకొక రాంగ్ వర్డ్స్ ని యూజ్ చేసి, ఎవడు అన్ని సంవత్సరాలు పెట్టుకుంటే డబ్బులు ఉండదు, నేను ఎగ్జిట్ అయిపోయాను, పడ్డాకే కొనుక్కుంటానని మార్కెట్స్ లో రాంగ్ డెసిషన్ రాంగ్ టైమ్ లో తీసుకుంటుంటారు. కాబట్టి యాజ్ ఎ బ్రదర్ గా సజెస్ట్ చేస్తున్నాను, మార్కెట్ పెరిగి మీకు మంచిగా రికవర్ అయిందని మీరు సాటిస్ఫాక్షన్ గా ఉంటున్న పాయింట్ ఉంటది కదా, ఆ పాయింట్ తర్వాత నుంచి ఒకవేళ వీలైతే పోర్ట్ఫోలియోని లార్జ్ క్యాప్స్ కి ఎక్కువ షిఫ్ట్ చేయడానికి ప్రయత్నించండి. 50% లార్జ్ క్యాప్స్ లో ఉంచండి. లేదంటే ఫర్దర్ గా పెడుతున్న డబ్బులైనా స్మాల్ క్యాప్స్ లో పెట్టాలంటే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టండి, లార్జ్ క్యాప్స్ లో పెట్టండి డైరెక్ట్ స్టాక్స్ ఆర్ ఇండెక్స్ ఫండ్స్ లో, కానీ మీకు నచ్చిన వాటిలో పెట్టండి. కానీ స్మాల్ క్యాప్స్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కొత్తగా వచ్చిన బిగినర్స్ చేయడం కారణంగా మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు ఎంతో సఫరింగ్ ని మీరు తీసుకుంటారు. ఇది ఒక్కటి మైండ్ లో ఉంచుకోండి. మార్కెట్ మంచిగా రికవర్ అయిన తర్వాత పోర్ట్ఫోలియో అలొకేషన్, పోర్ట్ఫోలియోని ఎలా మనం స్టెబిలైజ్ చేసుకోవాలని దాని మీద వర్క్ చేయండి. అండ్ దీని రిలేటెడ్ గా నిన్నటి వీడియోలో నేను డెడికేటెడ్ గా మాట్లాడాను. అండ్ పర్సనల్ గా నేనైతే స్టాక్స్ ని ఎప్పుడు కొంటాను, ఎప్పుడు హోల్డ్ చేస్తాను, ఒకవేళ వీక్ గా ఉంటున్నా ఎప్పుడు అమ్ముతానని చాలా స్టాక్స్ రిలేటెడ్ గా కేస్ స్టడీస్ తీసుకోమని. నిన్న టాటా మోటార్స్ రిలేటెడ్ గా కూడా చాలా మంది క్వశ్చన్ ఉంటుంది కదా, ఇంకెంత టాటా మోటార్స్ పడుతుందో, అసలు పెరుగుతుందా లేదా అని. దీని రిలేటెడ్ గా కూడా నిన్నటి వీడియోలో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దానికి ముందు కూడా నేను ఒక వీడియో చేశాను, బట్ దాన్ని ఖచ్చితంగా చూడమని నేను చెప్పను. కానీ నిన్న చేసిన వీడియోని మాత్రం కొత్త వాళ్ళు మిస్ అయితే చాలా సబ్జెక్ట్ ని మిస్ అయిపోతారు. సో కాబట్టి మీకు ఖచ్చితంగా టైం ఉంటున్నప్పుడు స్టాక్ మార్కెట్ గురించి ఒక్క వీడియో, మీకు చాలా అవేర్నెస్ ఇచ్చే వీడియో నిన్న అప్లోడ్ చేసిన వీడియో ఛానల్లోకి వెళ్ళారంటే ఈ థంబ్నెయిల్ తో మీకు ఉంటుంది. ఫ్రీ టైమ్ లో ఖచ్చితంగా వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ కంటెంట్ ని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. వెల్, మిగిలిన టాపిక్స్ మాట్లాడుకునే ముందు ఏమనిపిస్తుంది గోల్డ్ ని చూస్తుంటే? గోల్డ్ పెరుగుతుందన్న విషయం అందరికీ తెలుసు, మరి ఇంతలానా అనే క్వశ్చన్ మీకు వస్తూ ఉందా? చాలా సందర్భాల్లో గోల్డ్ ఎందుకు పెరుగుతుంది? నాట్ జస్ట్ డిమాండ్, సెంట్రల్ బ్యాంక్స్ రిలేటెడ్ గా ఉంటున్న స్ట్రాంగ్ సపోర్ట్ గోల్డ్ ఇంతలా మూవ్ చేస్తుంది. కానీ ఎంత పెరుగుతుంది, ఎప్పుడు పడుతుంది, పడితే ఎంత పడుతుంది? సీరియస్లీ దీని గురించి మాట్లాడుకోవడం అనేది మీరు అడగడం అన్నా ఇంకెవరైనా చెప్పడం అన్నా కూడా కంప్లీట్లీ స్పెక్యులేషన్, 50-50. సో మనకు 50-50 తో నీడ్ లేదు. దీన్ని ఎప్పటికీ ఒక అసెట్ క్లాస్ లా మాత్రమే చూడండి. ఇది వన్ ఆఫ్ ద అసెట్ క్లాస్. బట్ ఇప్పుడు జరుగుతున్నదైతే మునిపెప్పుడు జరగందే. నేను ఫస్ట్ టైం స్టాక్ మార్కెట్ లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత ర్యాలీ ఫ్రమ్ ద జనవరి టు ఈ నెలల్లో నేను ఎప్పుడు చూడలేదు. సరే నేను చూడలేదంటే నాకు గుర్తులేదా, ఇంకెప్పుడు జరగలేదా అని వెనక్కి వెళ్ళి మొత్తం హిస్టారికల్ గా ఉన్న డేటాని టెస్ట్ చేస్తుంటే 1970 తర్వాత ఇదే ది ఫస్ట్ టైం
మార్కెట్ లో ఇంతలా గోల్డ్ పెరగడం థ్యాంక్స్ టు ట్రంప్ డాలర్ రిలేటెడ్ గా యుఎస్ బాండ్స్ రిలేటెడ్ గా వేరియస్ గవర్నమెంట్స్ కి వేరియస్ కంట్రీస్ కి నమ్మకాన్ని సన్నగిల్లేలా చేసి గోల్డ్ ఒక అసెట్ క్లాస్ లా అండ్ ఇతర కంట్రీస్ అన్ని చూసేలా తన వ్యవహార శైలి ఏదైతే ఉందో అది గోల్డ్ ని మూవ్ చేస్తుంది. మీరు చూడండి, యూజువల్ గా గోల్డ్ ఎప్పుడు బాగా పెరుగుతుందంటే ఈక్విటీ మార్కెట్స్ పడుతున్నప్పుడు, భయాందోళనలు ఉంటున్నప్పుడు. కానీ మన మార్కెట్స్ పెరుగుతుంది, గోల్డ్ కూడా పెరుగుతుంది. టారిఫ్ పాస్ చేసిన దగ్గర నుంచి నిఫ్టీ పెరగడం కంటే గోల్డ్ ఎక్కువ పెరిగింది అనమాట. గోల్డ్ 7% పెరిగింది. టారిఫ్ పాస్ చేస్తున్నాం, ఏం భయపడకండి, 90 days పాస్ చేస్తున్నాం అన్నప్పుడు మార్కెట్స్ బాగా పెరిగాయా, అక్కడ కొంచెం గోల్డ్ పడినట్టు పడి అక్కడి నుంచి కూడా పెరిగిపోయింది. దాని అర్థం ఏంటి? మొత్తం అన్సర్టనిటీలో చాలా క్లారిటీ వచ్చినప్పుడు కూడా గోల్డ్ కూల్ ఆఫ్ అవ్వకపోతే స్ట్రక్చరల్ గా యుఎస్ రిలేటెడ్ గా ఉంటున్న నమ్మకం, డాలర్ రిలేటెడ్ గా కానీ యుఎస్ బాండ్స్ రిలేటెడ్ గా కానీ ఉంటున్న కాన్ఫిడెన్స్ స్లోగా గోల్డ్ రిలేటెడ్ గా షిఫ్ట్ అవుతూ ఉందని. సో అపార్ట్ ఫ్రమ్ కన్స్యూమర్ బయింగ్, మీరు నేను లేకపోతే మన ఇళ్లలో వాళ్ళు కొనుక్కొని గోల్డ్ ని సపోర్ట్ చేసేదానికంటే ఇప్పుడు గ్లోబల్ గా ఉంటున్న కంట్రీస్ వాళ్ళ దగ్గర ఒక సేఫ్ అసెట్ గా ఉంచుకోవడానికి, వాళ్ళ డబ్బుల్ని బాండ్స్ లోను డాలర్స్ లోను ఉంచుకోవడం కంటే గోల్డ్ లో ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నట్లు రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న అన్సర్టనిటీ క్లియర్ అయిన తర్వాత కూడా 7% పెరుగుతుండడం రీటైలర్స్ బయింగ్ యాక్టివిటీలో అయితే మనకు కనిపించదు. అది కేవలం రీటైలర్స్ ఒక యాక్టివిటీ అయితే ట్రంప్ టారిఫ్ రిలేటెడ్ గా అప్డేట్ తో ఖచ్చితంగా 3-4% గోల్డ్ మనకి కరెక్ట్ అయి ఉండాలి. అలా జరగలేదు. $1 మిలియన్ క్వశ్చన్, మార్కెట్ ఎంత పెరుగుతుందనే దానికంటే నాకు గోల్డ్ ఎక్కడ పెరిగి ఎక్కడ ఆగుతుందని. సో ఒక్క జియో పొలిటికల్ ఈవెంట్, ఒక్క కంట్రీకి సంబంధించిన ప్రెసిడెంట్ ఉంటున్న వ్యవహార శైలి ఎంటైర్ డైనమిక్స్ ని ఎంతలా మార్చగలుగుతా అనేది ఇప్పుడు గోల్డ్ పెరుగుతున్న దానికి ట్రంప్ రిలేటెడ్ గా వచ్చిన అన్సర్టనిటీకి మ్యాచ్ చేస్తే ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ గా నెక్స్ట్ హిస్టరీలో మిగిలిపోతుంది. నెక్స్ట్ ప్రీమియర్ ఎనర్జీస్ గురించి మాట్లాడుకోవాలి. ప్రీమియర్ ఎనర్జీస్ వాళ్ళు ఒక కొత్త సబ్సిడరీని ఇన్కార్పొరేట్ చేశారు, స్టార్ట్ చేశారు. ప్రీమియర్ ఎనర్జీస్ GWC ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ ఏం చేస్తుంది మరి? సిలికాన్ ఇంగాట్స్ ని, వేఫర్స్ ఫర్ సోలార్ సెల్స్ ని తయారు చేస్తుంది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది వీళ్ళు వర్టికల్ ఇంటిగ్రేషన్ రిలేటెడ్ గా ఫోకస్ చేస్తున్నారు. సోలార్ వాల్యూ చైన్ లో మోర్ మార్జిన్స్ ని పొందడానికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నట్లు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ 30 రోజుల పాటు ఏ కంపెనీలు రిలేటెడ్ గా ఉంటున్న IPOs కి లాక్ ఇన్స్ కంప్లీట్ అవబోతున్నాయనే డేటాని ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. వారే ఎనర్జీస్ రిలేటెడ్ గా, అజాక్స్ ఇంజనీరింగ్ రిలేటెడ్ గా, డెంటా వాటర్, స్విగ్గీ, నీవబూపా హెల్త్ కేర్, బ్లూజెట్ హెల్త్, హ్యుండై మోటార్స్, ఇలాంటి చాలా IPOs ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ లిస్ట్ అయ్యాయి కదా. వాటికి సంబంధించి 3 నెలల్లో ఉంటున్న లాకిన్స్ ఎప్పుడు కంప్లీట్ అవుతున్నాయి, 6 నెలల్లో ఉంటున్న లాకిన్స్ ఎంత కంప్లీట్ అవుతున్నాయి, ఎన్ని షేర్స్ విడుదల అవుతాయి, ఒకవేళ ముందు నుంచి హోల్డ్ చేసిన వాళ్ళు సెల్ చేయాలనుకుంటే అవి ఎంత పెద్ద మొత్తంలో సెల్ చేసుకోవచ్చు. $1 మిలియన్ ఇక్కడ మీరు చూస్తున్నది, మౌస్ ని మూవ్ చేస్తున్నానా, $1 మిలియన్ లో సెల్ చేసుకోవచ్చు అన్న డేటా ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఎవరైనా డబ్బులు పెడదాం అనుకుంటున్నప్పుడు ఈ లాకిన్స్ ఉన్నాయనుకోండి, మీకు దగ్గరగా ఉన్నాయనుకోండి లాకిన్స్, ఆ కంపెనీని మీరు మొత్తం అనాలిసిస్ చేశారు, స్టిల్ డబ్బులు పెట్టాలనుకుంటున్నారు అనుకుంటే ఈ లాకిన్స్ కంప్లీట్ అయ్యే టైం కి ఏ డేట్ అయితే ఉందో దానికి ఒక రోజు మీరు వెయిట్ చేశారంటే, ఎవరైనా సెల్ చేయాలనుకుని వెయిట్ చేస్తున్న వాళ్ళు ఆ పర్టికులర్ డేలో సెల్ చేస్తే మీకు తక్కువ ధరకు దొరుకుతుంది. లేదు, ఆ రోజు సెల్లింగ్ కి పోను స్టాక్ పెరిగి పాజిటివ్ లోనే క్లోజ్ అయింది అనుకోండి, ఎవరెవరైతే గతంలో ఉంటున్న షేర్ హోల్డర్స్ కి షేర్స్ రిలీజ్ అయినా ఫ్రీ అయినా వాళ్ళు సెల్ చేయట్లేదంటే నమ్మకం ఉందని ఒక ఫర్దర్ కాన్ఫిడెన్స్, ఫర్దర్ గా సెల్లింగ్ సప్లై రాదు అన్న ఒక కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుంది. కాబట్టి లాక్ ఇన్ టైమ్స్ లో ఈ కంపెనీస్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్న వాళ్ళు వెయిట్ చేసి ఆ పర్టికులర్ డే తర్వాత చేసుకోవడం అనేది నేను పర్సనల్ గా ఫాలో అయ్యేది. అండ్ ఇమేజ్ వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదనుకుంటే ఇది మన వాట్సాప్ ఛానల్లో కూడా ఉంటుంది, లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. జస్ట్ మీరు వాట్సాప్ లో ఇలా డే ట్రేడర్ అని టైప్ చేసినా సరే మన ఛానల్ వస్తుంది. అక్కడ ఇమేజే కాదు ఇంకా ఇలాంటి చాలా డేటా పాయింట్స్ ని షేర్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఇంటర్ ఆర్క్ గురించి మాట్లాడుకోవాలి. ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్స్ ఉంటాయి కదా, అంటే ముందుగానే ఒక స్ట్రక్చర్ ని మేక్ చేసి ఇన్స్టాల్ చేసి త్వరగా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ని, పెద్ద పెద్ద ప్లాంట్స్ ని ఎస్టాబ్లిష్ చేయడంలో కొన్ని కంపెనీస్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా బిజినెస్ చేస్తున్నాయి కదా. అందులో లిస్టెడ్ ప్లేయర్స్ లో మనకి ఇద్దరున్నారు. ఒకరు ఇంటర్ ఆర్క్. వీళ్ళ రిలేటెడ్ గా ఇప్పటి వరకు లిస్టెడ్ కంపెనీస్ లో రానంత పెద్ద ఆర్డర్ 300 crore ఆర్డర్ వీళ్ళకి లభించిందని, టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ గా కావాల్సిన ఫెసిలిటీకి వీళ్ళు కంప్లీట్ స్టీల్ బిల్డింగ్ ని ఎరెక్ట్ చేయడానికి, మ్యానుఫ్యాక్చర్ చేయడానికి, ఇంజనీర్ చేయడానికి సప్లయర్ గా ఎన్నుకోబడ్డారని, దానికి 300 కోట్ల దగ్గరగా ఆర్డర్ వీళ్ళు గెలుచుకున్నారనేలా అప్డేట్స్ అయితే చేశారు. నెక్స్ట్ మోబిక్విక్ అండ్ పూనావాలా ఫిన్కాప్, ఈ రెండు కూడా టైఅప్ అవుతున్నట్లు కనిపిస్తుంది పర్సనల్ లోన్స్ ఇవ్వడానికి. అంటే త్రూ మోబిక్విక్ ద్వారా పూనావాలా ఫిన్కాప్ వాళ్ళు పర్సనల్ లోన్స్ ఇస్తారట. 15 lakhs వరకు, 50,000 నుంచి 15 lakhs వరకు. Tier 2 అండ్ Tier 3 సిటీస్ మీద ఫోకస్ చేస్తారు ఈ లోన్స్ కోసం అని చెప్తున్నారు. అండ్ దీని రిలేటెడ్ గా వడ్డీ రేట్లు తెలిసిందే కదా. ఈ యాప్ అని కాదు, మీకు చాలా దగ్గర వాట్సాప్ లో ఓపెన్ చేసినా సరే మీకు లోన్ కన్ఫర్మ్ అయిపోయింది, జస్ట్ ఒక క్లిక్ తో డబ్బులు తీసుకోండి అనేలా మీకు వస్తూ ఉంటాయి మెసేజెస్. కైండ్లీ నెగ్లెక్ట్. ఎప్పటికీ గుర్తుంచుకోండి, ఎప్పుడైనా మీకు లోన్ కావాలంటే ఫస్ట్ మీ దగ్గర ఉన్న గోల్డ్ లోనో లేకపోతే మీ దగ్గర మ్యూచువల్ ఫండ్స్ ఉన్న, స్టాక్స్ ఉన్న వాటిల్ని తాకట్టు పెట్టి తీసుకోవడం
లేదా పాలసీలని తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇస్తున్నా సరే వాటి ద్వారా తీసుకోవడం, సెక్యూర్డ్ లోన్ తీసుకోవడానికి ప్రయత్నించండి, తక్కువ వడ్డీ ఉంటుంది. కానీ అత్యవసర స్థితుల్లో ఈ క్రెడిట్ కార్డ్స్ రిలేటెడ్ గా, పర్సనల్ లోన్స్ రిలేటెడ్ గా మాత్రం ఈజీగా ఉంది కదా, జస్ట్ క్లిక్ తో వచ్చేస్తుంది కదా అని వాటి జోలికి వెళ్ళకండి. నెక్స్ట్ ఎయిర్టెల్ గురించి మాట్లాడుకోవాలి. సీరియస్ గా వీళ్ళ ఫీచర్ తో చాలా మంది వీళ్ళ యూజర్స్ కి ఉపశమనం అయితే కలిగింది. మీరు ఎయిర్టెల్ వాడుతున్న వాళ్ళైతే చెప్పండి, మీకు ఏదైనా కాల్ వస్తుంటే ఇప్పుడు స్పామ్ అని పడుతూ ఉందా పైన, వీళ్ళ ఏ ఫీచర్ అది. ఇప్పుడు దాన్ని మన లోకల్ లాంగ్వేజెస్ లో కూడా, తెలుగు, తమిళ్, హిందీ, మరాఠీ, ఇలా లోకల్ లాంగ్వేజెస్ లో కూడా స్పామ్ అలర్ట్స్ ని ఇస్తారని, బోత్ స్పామ్ కాల్స్ కి అండ్ మెసేజెస్ కి లోకల్ లాంగ్వేజెస్ లోనే వీళ్ళు అలర్ట్స్ ని ఇవ్వనున్నారని ఇలా అప్డేట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇవాళ పెద్దగా పెరగలేదు కానీ అదాని పోర్ట్స్, ఇది మేబీ వాళ్ళ రిలేటెడ్ గా అంత బిగ్ ట్రాన్సాక్షన్ అయిండకపోయిండొచ్చు, కానీ ఇట్స్ ఎ గుడ్ డీల్. అదాని పోర్ట్స్ వాళ్ళు అబౌట్ పాయింట్ పోర్ట్ ఆస్ట్రేలియాకి సంబంధించిన దాన్ని 17,239 crore పెట్టి, క్యాష్ పెట్టి కాదు, షేర్ స్వాప్ ద్వారా ఎక్వైర్ చేస్తున్నట్లు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఇది ఏ వాల్యుయేషన్ లో జరుగుతుందని చేస్తున్న క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ లో వాల్యుయేషన్స్ లోనే అదాని పోర్ట్స్ వాళ్ళు ఇది ఎక్విజిషన్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది, విచ్ ఈస్ గుడ్ ఫర్ అదాని పోర్ట్స్. నెక్స్ట్ దివీస్ వాళ్ళు లాంగ్ టర్మ్ మ్యానుఫ్యాక్చరింగ్ సప్లై అగ్రిమెంట్ ని ఒక గ్లోబల్ ఫార్మాసిటికల్ కంపెనీతో కుదుర్చుకున్నారు. దీనికోసం దివీస్ వాళ్ళు 650 to 700 crores దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేసి కెపాసిటీని ఎక్స్పాండ్ చేసుకుంటారని, బికాస్ ఇది ఒక లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ గ్లోబల్ ఫార్మా కంపెనీ కోసం. దీనికోసం కావాల్సిన కెపాసిటీస్ ని ఫర్దర్ గా ఎక్స్పాండ్ చేసుకొని రెవెన్యూస్ ని ఫర్దర్ గా పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు అప్డేట్స్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ ఎటర్నల్ జొమాటో గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు షేర్ హోల్డర్స్ ని అప్రోచ్ అవుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, ఫారెన్ షేర్ హోల్డింగ్ ని 49.5% లోనే క్యాప్ చేసేలా, ఇకంతకు మించి ఇన్వెస్టర్స్ మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయకుండా లిమిట్ చేసేలా మాకు పవర్ ఇవ్వండి అని ఈ ఓటింగ్ ద్వారా ఏప్రిల్ 20 నుంచి మే 19 లోపు జరుగుతున్న ఈ ఓటింగ్ ద్వారా, రిమోట్ ఈ ఓటింగ్ ద్వారా డెసిషన్ తీసుకోబోతున్నారు. ఎందుకు ఫారెన్ షేర్ హోల్డింగ్ 49.5% కంటే ఎక్కువైతే ఏమవుతుంది జొమాటో రిలేటెడ్ గా? ఫ్రెండ్స్, మీకు ఇది ఐడియా ఉండే ఉంటుంది. మీకు ఫ్లిప్కార్ట్ రిలేటెడ్ గా, పర్టికులర్ గా అమెజాన్ రిలేటెడ్ గా వాళ్ళు బిజినెస్ ని ఒక లెవెల్ కి మించి చేయకూడదని చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. పర్టికులర్ గా మల్టీ బ్రాండ్ రీటైలింగ్ రిలేటెడ్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫారినర్స్ ని రిస్ట్రిక్ట్ చేస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే మన దగ్గర ఉన్న రీటైల్ స్పేస్ అన్నిటిని ఫారెన్ ఎంటిటీస్ కంట్రోల్ చేస్తాయి. సో స్టాకింగ్ చేసుకోకూడదు అనమాట. వాళ్ళ ఓన్ స్టాక్ వాళ్ళు మెయింటైన్ చేయడం అట్లా ఉండకూడదు. కాబట్టి మీరు చూడండి, ఈ ఫ్లిప్కార్ట్ లో కానీ అమెజాన్ లో కానీ ఎవరో థర్డ్ పార్టీ వాళ్ళు సెల్ చేస్తున్నట్లే ఉంటది, క్లౌడ్ టైల్ అని. కాబట్టి వీళ్ళు కూడా, జొమాటో వాళ్ళు కూడా ఎక్కడ ఇండియాలో వీళ్ళ రిలేటెడ్ గా ఉన్న మల్టీ బ్రాండ్ రీటైల్ బిజినెస్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిస్ట్రిక్షన్స్ పెడతదేమో, ఫారెన్ షేర్ హోల్డింగ్ పెరిగిపోతే ఇది ఒక ఫారెన్ ఎంటిటీగా వెళ్ళిపోతుందేమో, రెగ్యులేటరీ రిస్క్ ఎక్కడని మనకి బిజినెస్ మీద వద్దని, ఇంతకు మించి మనకొద్దు అనేలా డెసిషన్ తీసుకుంటున్నారు. ఇది లాంగ్ టర్మ్ బిజినెస్ కి మంచిదే, బట్ దీని కారణంగా షార్ట్ టర్మ్ లో MSCI ఇండెక్స్ లో, అంటే ఫారెన్ ఎంటిటీస్ డబ్బులు పెట్టే ఆ ఇండెక్స్ లో ఎక్కడ వీళ్ళ రిలేటెడ్ గా ఇప్పుడు తీసుకుంటున్న డెసిషన్ కి ఆ ఇండెక్స్ నుంచి వీళ్ళని ఎక్స్క్లూడ్ చేసే ప్రయత్నం జరుగుతుందా? అలా జరిగితే $1 billion దగ్గరగా టెంపరీగా అవుట్ ఫ్లోస్ ఉంటాయని స్పెక్యులేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ అది జరిగినా సరే గుర్తుంచుకోండి, వీళ్ళు ఏదైతే స్టెప్ తీసుకుంటున్నారో అది లాంగ్ టర్మ్ లో కంపెనీని కాపాడుతుంది. ఈవెన్ షార్ట్ టర్మ్ లో MSCI రిలేటెడ్ గా రీబ్యాలెన్సింగ్ అంటూ ఇంకేదైనా అప్డేట్ తో కూడా స్టాక్ పడినా ఇది సీరియస్ గా తీసుకోవాల్సిన నీడ్ లేదు. నెక్స్ట్ రిజల్ట్స్ తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఎస్ బ్యాంక్, వీళ్ళకి సంబంధించి మీరు డేటాని గమనిస్తే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్, ఆపరేటింగ్ ప్రాఫిట్, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్, ROA, ఈవెన్ అసెట్ క్వాలిటీ అండ్ కాసా, ఎవ్రీథింగ్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గా వచ్చినట్లే మీకు డేటా కనిపిస్తుంది. డిస్బర్స్మెంట్స్ కొంత తగ్గినట్లు కనిపిస్తుంది, కానీ ఓవరాల్ నెంబర్స్ తో మనం మిక్స్ చేసి చూస్తున్నప్పుడు ఓవరాల్ డేటా బాగుంది. సో ఎవరైతే ఎస్ బ్యాంక్ లో షేర్స్ ని హోల్డ్ చేస్తున్నారో డెఫినెట్లీ ఈ నెంబర్స్ వాళ్ళు ఆనందపడేలానే ఉన్నాయి. వెల్, ICICI బ్యాంక్ ఇప్పటి వరకు వచ్చిన బ్యాంకింగ్ నెంబర్స్, అంటే ఇప్పుడు HDFC బ్యాంక్ పోస్ట్ చేశారు, ఎస్ బ్యాంక్ పోస్ట్ చేశారు, ICICI బ్యాంక్ కూడా పోస్ట్ చేశారు కదా, వీటిల్లో స్ట్రాంగ్ గా ఉంటూ, అంటే ఆల్రెడీ మంచి నెంబర్స్ ని పోస్ట్ చేస్తూ ఇక్కడ నుంచి కూడా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన కంపెనీ, బ్యాంక్ ICICI బ్యాంక్ బియాండ్ HDFC అండ్ యాజ్ ఎ లార్జ్ బ్యాంక్, ఎస్ బ్యాంక్ తో కంపేర్ చేయలేం కానీ యాజ్ ఎ లార్జ్ బ్యాంక్ ఇంత కన్సిస్టెంట్ గా పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉండడం మన బ్యాంకింగ్ రిలేటెడ్ గా ఖచ్చితంగా ఇంకా మంచి గ్రోత్ ఉండొచ్చు కమింగ్ క్వార్టర్స్ లో కూడా అన్న నమ్మకాన్ని అయితే నిలబెడుతుంది ICICI బ్యాంక్ రిలేటెడ్ గా నెంబర్స్. వీళ్ళు నెంబర్స్ తో పాటు డివిడెండ్ కూడా 11 rupees per share ఇచ్చారు. అండ్ కమింగ్ టు నెంబర్స్, వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 81,165 crores దగ్గరగా వస్తూ 9.2% దగ్గరగా గ్రో అయింది. అండ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్, ఇది హైలైట్, అంటే మొత్తం నెంబర్స్ లో కూడా 4.32% దగ్గరగా వచ్చింది. అండ్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా ఇందాక మాట్లాడింది కూడా ఆల్మోస్ట్ 5 quarters హై దగ్గరగా వచ్చింది. అండ్ ROA, రిటర్న్ ఆన్ అసెట్స్, ఇప్పటి వరకు లేనంతగా స్ట్రాంగ్ గా వీళ్ళు డెలివర్ చేశారు. హైయెస్ట్ ఎవర్ ROA డెలివర్ చేశారు. ప్రాబ్లం అంతా ఎక్కడైనా ఉందా అంటే అది లోన్స్ రిలేటెడ్ గా 17 quarter లో గ్రోత్ మనకి లోన్స్ అడ్వాన్సెస్ రిలేటెడ్ గా కనిపిస్తుంది. అండ్ డిపాజిట్స్ పరంగా కూడా అంత స్ట్రాంగ్ గ్రోత్ ఏం కనిపించదు, కానీ బిజినెస్ ఫ్రంట్ లో నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్, ప్రాఫిట్, ఈవెన్ అసెట్ క్వాలిటీ అన్నిటినీ కూడా వీళ్ళు స్ట్రాంగ్ గా డెలివర్ చేశారు. అలాంగ్ విత్ 11 rupees డివిడెండ్. నెంబర్స్ అయితే సాలిడ్ ఉన్నాయి. నెక్స్ట్ HDFC బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ కూడా సాలిడే ఉంటాయి, బట్ దాంట్లో 700 crore దగ్గరగా IT రీఫండ్ ఉంటుందన్నమాట. సో దాన్ని మనం తీసి చూసినప్పుడు కూడా 3.46% దగ్గరగా వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ ఉంటాయి.
which is 7 quarters best, and asset quality kuda 1.33%, which is gross non-performing assets, and 0.43 which is net non-performing asset. ఈ రెండిట్లో కూడా లోయెస్ట్ ఎవర్ అసెట్ క్వాలిటీ, ఐ మీన్ స్ట్రాంగ్ అసెట్ క్వాలిటీ వీళ్ళు నమోదు చేశారు. స్లిపేజెస్ తగ్గడం కారణంగా అసెట్ క్వాలిటీ కూడా స్ట్రాంగ్ గా వీళ్ళు నమోదు చేయడం, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్, ప్రాఫిట్, గుడ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అన్ని సెగ్మెంట్స్ లో కూడా స్ట్రెంత్ నే వీళ్ళు కనబరిచారు. అండ్ అలాంగ్ విత్ నెంబర్స్ వీళ్ళు 22 రూపీస్ డివిడెండ్ ని కూడా ప్రకటించారు. దానికి రికార్డ్ డేట్ 27th జూన్. అండ్ ఇప్పుడు బ్యాంకింగ్ నెంబర్స్ అని మాట్లాడుకున్నాం కాబట్టి ఒక క్వశ్చన్ ఉంటది, ఏ బ్యాంక్ ఎలాంటి వాల్యుయేషన్ లో ఉందని. FY26 రిలేటెడ్ గా ప్రైస్ టు బుక్ వాల్యుయేషన్స్ లో మీరు గమనిస్తే ఏ బ్యాంక్స్ ఎంతెంత వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతున్నాయని, మార్కెట్ ప్రీమియం గా చూస్తున్న బ్యాంక్స్ అని టాప్ లో ఉంటాయి. కొంత ఇబ్బందిగా ఇవంత వాల్యుయేషన్ లో అవసరం లేదనుకోని డౌన్ సైడ్ పెట్టిన బ్యాంక్స్ కింద ఉంటాయి. ఫ్రెండ్స్ ఎప్పుడు గుర్తుంచుకోండి, టాప్ సైడ్ ఉంటున్న బ్యాంక్స్ ఉన్నాయి చూసారా, HDFC, ICICI, కోటక్ మహీంద్రా, యాక్సిస్, SBI, ఇవి స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేయాలి. ఇదే స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే కింద ఉన్నాయి చూసారా, ఇవి ఏ మాత్రం సర్ప్రైజ్ పాజిటివ్ గా చేసినా మంచి షేర్ ప్రైస్ పెరుగుతుంది. బికాస్ అవి లోయర్ సైడ్ మార్కెట్ పెట్టింది డ్యూ టు సమ్ రీజన్స్. ఇన్నోసెంట్ బ్యాంక్ రిలేటెడ్ గా, IDFC ఫస్ట్ బ్యాంక్ రిలేటెడ్ గా, ఇతర బ్యాంక్స్ రిలేటెడ్ గా కూడా అంత స్ట్రాంగ్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు కాబట్టి కింద పెట్టింది. అవి స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేసినా పెరుగుతాయి, పైవే స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేస్తున్నా అలానే పెరుగుతూ ఉంటాయి. అలా కాకుండా మిస్ మ్యాచ్ అయ్యి పైన ఉంటున్న బ్యాంక్స్ వీక్ గా పర్ఫార్మ్ చేసిన టాప్ 5, కింద ఉంటున్న బ్యాంక్స్ ఇంకా వీక్ గా పర్ఫార్మ్ చేసినా పడతాయన్న విషయాన్ని బేస్డ్ ఆన్ వాల్యుయేషన్స్ మనం ఎలా చూడాలి, నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో స్టాక్స్ పెరుగుతుంది లేదన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. బ్యాంకింగ్ స్పేస్ రిలేటెడ్ ఉంటున్న వాల్యుయేషన్ మెట్రిక్ ఇది. CNBC యాంకర్ వాళ్ళైతే డేటాను షేర్ చేశారు. నెక్స్ట్ టాటా ఎల్ఎక్సీ ఇవాళ భారీగా పెరిగింది కదా, బాగుంటాయి నెంబర్స్ అని అంటాను అనుకుంటారేమో. నెంబర్స్ బాలేవు, లాస్ట్ 3 కన్సిక్యూటివ్ క్వార్టర్స్ నుంచి డిసప్పాయింట్ చేస్తూనే ఉంది. ఈసారి కూడా డిసప్పాయింట్మెంటే విత్ రెస్పెక్ట్ టు కాన్స్టెంట్ కరెన్సీ రెవెన్యూ గ్రోత్ కానీ, మార్జిన్స్ కానీ, ప్రాఫిట్ కానీ అన్ని సెగ్మెంట్స్ లోనూ మనకి డ్రాప్ కనిపించింది. అండ్ వీళ్ళ డివిజన్స్ ని కూడా మీరు గమనిస్తే వీళ్ళ ఆటో సెగ్మెంట్ లోను క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో 10% డ్రాప్ కనిపించింది. అండ్ ఈవెన్ వీళ్ళ మీడియా అండ్ కమ్యూనికేషన్ సెగ్మెంట్ లో కూడా డ్రాప్ అయితే కనిపించింది. R&D రిలేటెడ్ గా కాషన్ చెప్పారు. ఆటో రిలేటెడ్ గా ఏదైతే వీక్నెస్ ఉందో, KPIT రిలేటెడ్ గా అండ్ అదర్ ER&D ప్లేయర్స్ రిలేటెడ్ గా మనం ఫర్దర్ గా దాన్ని ట్రాక్ చేయాలి, ఎలా ఇది ఎవాల్వ్ అవుతుందని. వీళ్ళ నెంబర్స్ అయితే వీక్ గానే ఉన్నాయి. మన స్టాక్ ఎందుకు పెరిగింది? రీసెంట్ టైమ్స్ లో ఇలాంటి వీక్ నెంబర్స్ ఉంటాయనే స్టాక్ భారీగా పడింది. ఆఫ్టర్ ఈ వీక్ నెంబర్స్ ప్రాబబుల్లీ ఇక్కడ బాటమ్ అవుట్ అవుతున్నాయి. నెంబర్స్ వీక్ అంతా ఇక్కడ ఎండ్ అయిపోతుందేమో, నెక్స్ట్ పెరుగుతుందేమో అనే ఒపీనియన్ తో మార్కెట్ పెరుగుండొచ్చు. ఐ మీన్ మార్కెట్ ఇన్ ద సెన్స్ స్టాక్ పెరుగుండొచ్చు, బట్ నెంబర్స్ ఏం ఎక్స్ట్రాడినరీగా లేవు. అండ్ IGIL గురించి, ఇంటర్నేషనల్ జియోలాజికల్ ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడుకోవాలి. రెవెన్యూస్ పెరిగాయి, మార్జిన్స్ స్టేబుల్ ఉన్నాయి, ప్రాఫిట్ కూడా డీసెంట్ గానే ఉంది. అండ్ మేనేజ్మెంట్ కూడా టాప్ లైన్ మీన్స్ రెవెన్యూ 14 to 20% దగ్గరగా గ్రోత్ ఉంటుంది విత్ స్టేబుల్ మార్జిన్స్ అనేలా గైడెన్స్ ఇస్తున్నారు ఫర్ దిస్ క్యాలెండర్ ఇయర్. రీసెంట్ టైమ్స్ లో స్టాక్ ప్రైస్ బాగా పడింది కదా, ఈ నెంబర్స్ స్టాక్ ప్రైస్ పడిన దానికంటే కూడా స్టాక్ ఇంకా మంచి ధరలో ఉండాలనేలాగే రిప్రజెంట్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ పెరగడానికి ప్రధానమైన కారణం. అండ్ టెలికాం సబ్స్క్రైబర్స్ డేటా ఫర్ ద మంత్ ఆఫ్ జనవరి అయితే రిలీజ్ అయింది. ఎయిర్టెల్ యాడ్ చేస్తుంది, జియో యాడ్ చేస్తుంది, వోడాఫోన్ ఇండియా కంప్లీట్ గా డిక్లైన్ అవుతుంది, బట్ స్టిల్ స్టాక్ ప్రైస్ పెరిగింది. ఇలా కాన్స్టెంట్ గా సబ్స్క్రైబర్స్ ను లూజ్ అవడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ ఇన్కమ్ ఎర్నింగ్ ఎబిలిటీ అనేది స్లోగా డిటోరియేట్ అవుతూ ఉంటుంది. వోడాఫోన్ ఇండియా వాళ్ళు వీళ్ళ రిలేటెడ్ గా బిజినెస్ ప్లాన్స్ రిలేటెడ్ గా, కస్టమర్స్ రిటైనింగ్ రిలేటెడ్ గా ఎక్కువ ఫోకస్ చేయాలి. అండ్ ఎయిర్టెల్ హైయెస్ట్ ఎవర్ సబ్స్క్రైబర్స్ ఎడిషన్ తో 16.5 lakh సబ్స్క్రైబర్స్ ఎడిషన్ తో స్ట్రాంగ్ గా ఉంటే, జియో కూడా 6,86,000 దగ్గరగా సబ్స్క్రైబర్స్ తో స్ట్రాంగ్ గానే ఉంది. వెరాజ్ వోడాఫోన్ ఇండియా అవుట్ ఆఫ్ 4 ఎక్కువ సబ్స్క్రైబర్స్ ని లూజ్ అవుతున్నట్లయితే కనిపిస్తుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.